హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈ వీడియోలో మనుషులు ఇలా కూడా ఉంటారా అనే విధంగా అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే భువనగిరి మన ఎస్సీ బాలికలు ఇద్దరు వచ్చి హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళ హాస్టల్ ఏంటంటే వాళ్ళ వార్డెన్ ఉంది కదా, వాళ్ళ వార్డెన్ వచ్చి ఏరా ఆటో వాడితో అక్రమ సంబంధం ఉందన్న విషయం అయితే వీళ్ళిద్దరూ చూశారు. అంటే ఏదో అలా అయిపోయింది. అలా చూడడం వల్ల ఆ ఇద్దరు విద్యార్థుల్ని మేం చేసిందంటే రోజు వాళ్ళని చిత్రహింసలు పెట్టడము, ఇంకా ఈ విషయం అందరు తెలిస్తే తన సిచ్యువేషన్ ఇంకా ఏదేదో అయిపోతుందన్న ఒక విషయంతో వాళ్ళిద్దరిని అయితే ఒక లెటర్ మీద సూసైడ్ లెటర్ ఈ విధంగా మా మేడం శైలజ, వార్డెన్ శైలజ వచ్చి చాలా మంచి ఆమె, మేము సూసైడ్ చేసుకున్న దానికి ఆమెకి దీనికి ఏం సంబంధం లేదు అనే ఒక లెటర్ అయితే రాపించింది. అండ్ వాళ్ళిద్దరూ అయితే ఆత్మహత్య చేసే టార్చర్కి అలా ఇలా చేసి, నాకు తెలిసి ఆమె చంపేసి ఈ విధంగా ఆత్మహత్య అనే విధంగా చేసేసింది అని అయితే నాకైతే అనిపించింది. అండ్ ఈ విషయం అయితే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులకి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఆ వార్డన్ అయితే శైలజ అనే ఆమెను అయితే అరెస్ట్ చేశారు. అండ్ ఆ ఇద్దరు విద్యార్థులకైతే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి. కానీ కేసు అనేది వాళ్ళ సైడే ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ జనాలు రోజు రోజుకి చాలా దిగజారిపోతున్నారు అనే విషయంకి వస్తే ఇదొక విషయము. అండ్ మీరు చేసే ఎదవ పనులకి ఇలా పిల్లల్ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ప్లీజ్ దయచేసి ఇలా ఇంకా నెక్స్ట్ ఎవరు అలా చేయొద్దు. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ చాలా ఇంపార్టెంట్, అంతే అండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.